పిఠాపురంలో ఎవరి తాలూకమ్మా మీరు? Train number 1101 Mumbai Chhatrapati Shivaji Terminus, Bhubaneswar, Konark Express will arrive on platform number 1. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్. హాయ్ అండి, నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం నిడదవోలు నుంచి విజయనగరం వరకు కోనార్క్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్లానింగ్ అయితే ఏం లేదు, సడన్గా ప్రయాణం తగిలింది మనకి. మామూలుగా ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయాలంటే ప్రతిరోజు కూడా వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ ఉంటాయి. కానీ నేను ఈ రోజు జర్నీ చేయడానికి ఈ రోజే కన్ఫర్మ్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఏ విధంగా అన్నది నేను మీకు వీడియోలో చెప్తాను. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి, వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. సో నిడదవోలు జంక్షన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనమైతే లోపలికి వెళ్దాము. ప్రస్తుతం టైం వచ్చేసి 11 గంటల 28 నిమిషాలు అవుతుంది. గుంటూరు విశాఖపట్నం రద్దు, విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 11019. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్ 11 గంటల 33 నిమిషాలకి 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ అది కూడా ఆ పక్క ఉంది. అదేవిధంగా మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఫోన్పే ద్వారా కూడా మనం టికెట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ 1 నెంబర్ ప్లాట్ఫామ్లో గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్డీడీ. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిడదవోలు నుంచి నర్సాపురం వెళ్ళే మెమీ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది. అదేవిధంగా మనకి నిడదవోలు స్టేషన్లో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. కొత్త బిల్డింగ్ అయితే కడతారనమాట. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఈ స్టేషన్లో 4, 5 నెంబర్ ప్లాట్ఫామ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు. సో అది చూపిందామని నేనైతే వెళ్తున్నాను. 3వ నెంబర్లో మెమూ ప్యాసింజర్ ఉంది. మనకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అది 4, 5 ప్లాట్ఫామ్స్. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి మొత్తం పనులన్నీ కూడాను. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 11019. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు భువనేశ్వర్ అయితే చేరుకుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల మీదుగా దాదాపు 1931 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయం వచ్చేసి ఎండ్ టు ఎండ్ దాదాపు 33 నుంచి 34 గంటల సమయం అయితే పడుతుంది. మనం ఈ రోజు ఈ ట్రైన్లో జర్నీ చేసేది 284 కిలోమీటర్లు నిడదవోలు నుంచి విజయనగరంకి. దాదాపు 6 గంటల సమయం అయితే పడుతుంది. Train number 11019 Mumbai Chhatrapati Shivaji Terminus, Bhubaneswar, Konark Express will arrive on platform number 1. మనకి ఏదైనా ఒక ట్రైన్కి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లు అనేవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకునేందుకు 4 నెలల ముందుగానే అందుబాటులో తీసుకొస్తారు. ఇక ఈ బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయి కదా, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు, కన్ఫర్మ్ టికెట్లు, అలాగే క్యాన్సిల్ చేసుకున్న టికెట్లు, వీటన్నిటిని సరిచేసి రైలు ఏ స్టేషన్ నుంచి అయితే ప్రారంభమవుతుందో ఆ స్టేషన్ నుంచి రైలు బయలుదేరడానికి సరిగ్గా 4 గంటల ముందు చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ టికెట్లన్నీ సరిచేసి, అంటే క్యాన్సిల్ చేసుకున్నవి, ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవి సరిచేసి. సో ఇవన్నీ సరి చేసిన తర్వాత ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే వాటిని కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ కింద మనకి అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ కరెంట్ అవైలబిలిటీ టికెట్స్ అనేవి మనం ట్రైన్ బయలుదేరడానికి 1/2 గంట ముందు వరకు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. విధంగా కొన్ని ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్ళకి కొన్ని మధ్యలో మేజర్ స్టేషన్ ద్వారా ఇంకొకసారి చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఆ విధంగా నేను ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ఈ ట్రైన్కి వచ్చేసి ముంబైలో ఒకసారి చార్ట్ ప్రిపేర్ అవుతుంది, సికింద్రాబాద్లో ఒకసారి ప్రిపేర్ అవుతుంది, విజయవాడ, తర్వాత మనకి విశాఖపట్నం, ఈ 4 మెయిన్ స్టేషన్ నుంచి చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ ట్రైను ఈ 4 స్టేషన్ నుంచి బయలుదేరడానికి సరిగ్గా 4 గంటల ముందు కనుక మనం చెక్ చేసుకుంటే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ చార్ట్ ప్రిపేర్ అయినట్టే మనకి టికెట్స్ ఏమైనా ఉంటే కరెంట్ అవైలబిలిటీలో చూపిస్తాడు, బుక్ చేసుకోవచ్చు. వ్యాప్ 7 లోకోమోటివ్తో ద బ్యూటిఫుల్ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. ఇదేనండి మన భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్. కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో ఫ్రంట్లో ఒక జనరల్ కోచ్, ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, అదేవిధంగా 2 సెకండ్ ఏసీ కోచ్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లు, 9 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది, 2 జనరల్ కోచ్లు ఉంటాయి ఈ ట్రైన్కి మొత్తం వచ్చేసి. ట్రైన్లో నేను స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాను. S4లో వచ్చింది నాకు సీట్ అయితే. ముందైతే లోపలికి వెళ్దాము.
నిడదవోలు స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. 11 గంటల 33 నిమిషాలకు రావాల్సింది, అరగంట లేట్గా వచ్చింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి. నిడదవోలు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ నిడదవోలు. ఇది మా కోచ్ పొజిషను. ఇది LHP కోచ్ కాబట్టి మొత్తం 80 బెర్తలు అయితే ఉంటాయన్నమాట. నా సీట్ వచ్చేసి సీట్ నెంబర్ 19, అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఎవరో పడుకున్నారు అక్కడ. కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళటమే స్లీపర్ క్లాస్ కోచ్ అంటేనే. ఇక ట్రైన్కి సంబంధించిన స్టాపుల వివరాలకు వెళ్తే మనకి భువనేశ్వర్, ముంబై కలిపి 42 స్టేషన్లు, మార్గం మధ్యలో 40 హాల్టింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రంలో ఈ ట్రైన్ వచ్చేసి 23 స్టేషన్లు అయితే ఆగుతుంది. అవి వచ్చేసి లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు. నేను నిడదవోలు అయితే ఎక్కాను. నిడదవోలు తర్వాత మనకి రాజమండ్రి, సామర్లకోట, పిఠాపురం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం వరకు నేను ట్రావెల్ చేస్తాను. విజయనగరం తర్వాత శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్చాపురం వరకు. ఈ మన తెలుగు రాష్ట్రాల్లో మన ట్రైన్కి ఉన్నటువంటి స్టాపులు. విజయనగరం వెళ్ళేసరికి 5 గంటల 13 నిమిషాలు అయితే చూపిస్తుంది. మరి చూడాలి ఏ టైంకి వెళ్తుంది అన్నది. ద బ్యూటిఫుల్ గోదావరిని అయితే మనం స్కిప్ చేస్తాం. ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి అయితే మన ట్రైన్ వెళ్తుంది. అటు వచ్చేసి రోడ్ కంప్రైజ్ బ్రిడ్జ్. ఆర్చ్ బ్రిడ్జ్ గుండా వెళ్ళామంటే మనకి నెక్స్ట్ గోదావరి స్టేషన్ దొరుకుతుంది. ఈ ఏరియా మాత్రం సూపర్ ఉంటుంది అసలు. గోదావరి స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తాం. వెల్కమ్ టు రాజమండ్రి. 12 గంటల 8 నిమిషాలకు రావాల్సింది 12 గంటల 30 నిమిషాలకి అయితే వచ్చింది. 22 నిమిషాలు ఆలస్యంగా మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే చేరుకున్నాం. ప్లాట్ఫామ్లో క్రౌడ్ అయితే మామూలుగానే ఉంది. 1 నెంబర్ ప్లాట్ఫామ్కి ధనబాద్ నుంచి LHP వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్లో కూడా మనం షార్ట్ జర్నీ చేసాం, ఫుల్ జర్నీ అయితే చేయలే. ఆ బొకారో ఎక్స్ప్రెస్లో కేవలం 3 స్లీపర్ క్లాస్ కోచ్లు ఉంటాయి. అస్సలు ఖాళీ ఉండదు, సేమ్ జనరల్ టైప్లో ఉంటాయి. ఈరోజు మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే మన ట్రైన్కి 9 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయి. లేటెస్ట్గా అప్గ్రేడ్ చేసిన LHP కోచెస్ అన్నింటిలో కూడాను కేవలం 3 కోచ్లే పెడుతున్నారు మనకి. కానీ ఈ ట్రైన్లో 9 స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడే నా టికెట్ అయితే చెకింగ్ అయిపోయింది. నా సీట్లో ఎవరో పడుకున్నారు. అందుకే ప్రస్తుతం నేను ఇక్కడ విండో సైడ్ అయితే వేస్తాను అనమాట. ఓపెన్ విండో బాగుంది వీడియో తీసుకోవడానికి. మా కోచ్లో అయితే సీట్ల కోసం గొడవ. మామూలుగా డే టైంలో ఏంటంటే మిడిల్ బెర్త్ ఓపెన్ చేసి పడుకోకూడదు, కూర్చున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది ఏం చేస్తున్నారంటే మిడిల్ బెర్త్ కూడా ఓపెన్ చేసి పడుకోవడం, కింద ఉన్న వాళ్ళకి కూర్చోవడానికి అవకాశం లేకుండా చేయడం. అలాగే ప్రతిసారి గొడవలు. 12 గంటల 10 నిమిషాలు బయలుదేరాల్సింది 12 గంటల 47 నిమిషాలకి అయితే బయలుదేరింది. దాదాపు 37 నిమిషాలు ఆలస్యంగా మనం రాజమండ్రి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట. బాబు రాజమండ్రి జేఎస్కే ఎక్కడో అమ్మా. బాయ్ బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాం. టైం వచ్చి 1 గంట 20 నిమిషాలు అవుతుంది. ద్వారపుళ్ళు అయితే ఆపేసాడు, సిగ్నల్ అయితే రాలేదు. సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈలోగా ప్యాంట్రీ కార్ ఉంది కదా మనకి, ఒకసారి చూద్దాం ఫుడ్ ఏమైనా దొరుకుతుందా ఏంటనేది. ప్యాంట్రీ కార్లోకి వెళ్ళి ఫుడ్ అయితే తీసుకున్నాను. దీనికి 120 రూపాయలు తీసుకున్నాడు. ఏదో కక్కుర్తిపడి ప్యాంట్రీ కార్లోకి వెళ్ళాను. ఫుడ్ బాగుంటుందేమో తిందామని. వర్స్ట్గా ఉంది అసలు, అస్సలు బాగాలేదు. లాస్ట్ టైము బఫే ప్లేట్ ఇచ్చి పెట్టాడు, ఇదే ట్రైన్ వెళ్ళినప్పుడు. సో అలాగేమో నేను తింటానుకుంటుందేమో అని చెప్పేసి లోనికి వెళ్ళి చూశాను. అసలు ఏం లేదు, మామూలు పార్సల్ ఇచ్చాడు, అస్సలు బాగాలేదు. అనపత్తి స్టేషన్లో అయితే ఆఫీసర్ మళ్ళీ మన ట్రైను.
దీనికి ముందు గూడ్స్ వెళ్తున్నట్టు ఉంది, అందుకే ప్రతి స్టేషన్కి ఆపుతున్నాడు. జనాలు చూసారు ఎంతమంది బయటకు వచ్చారో, లోపల అసలు గాలి వేయట్లేదు. ఒక్కపోత మామూలుగా ఒక్కపోయట్లేదు. ఎండ అయితే లేదు కానీ కుమని చేస్తుంది గట్టిగానే. 12:58 రావాల్సింది 2:15 వచ్చింది. దాదాపు గంట పావు లేట్లో ఉన్నాం మనం. సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. బయటికి వెళ్దాం అనుకున్నాను, డోర్ దగ్గర జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. టైం వచ్చేసి 2:18 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిఠాపురం. మనకి ఆ సర్వీస్ రోడ్ వచ్చేసి సామర్లకోట కాకినాడ, అటు వెళ్తే స్ట్రైట్ కాకినాడ అనమాట. అదేవిధంగా మనకు అటు కనిపిస్తుంది ట్రాక్, అది వచ్చేసి కాకినాడ వెళ్ళే ట్రాక్ అనమాట, డబుల్ ఎలక్ట్రిక్ లైన్. మ్యాక్సిమం కొట్టేస్తున్నాడు, 125 అయితే వచ్చింది. పిఠాపురంకి సామర్లకోటకి మధ్యలో మన ట్రైన్ స్పీడ్ ఇది. వెల్కమ్ టు పిఠాపురం. 1:15 ఆలస్యంగా మనం పిఠాపురం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. పిఠాపురంలో ఎవరి తాలూకమ్మా మీరు గట్టిగా కామెంట్ చేయండి. పిఠాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAP. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. పిఠాపురం నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తుని. మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ పిఠాపురం. సో చాలా రోజులైంది కదా వీళ్ళు కనిపించి మనకి ట్రైన్లో. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడ తగలేదు, మళ్ళీ ఈ రూట్లోనే తగలేదు. ఆపోజిట్ కూర్చున్నా కూడా గుమ్మాయింపు గట్టి కొడుతుంది తెలుసా. వర్షం అయితే పడుతుంది ఇవాళ. Mumbai Chhatrapati Shivaji Terminus, Bhubaneswar, Konark Express, platform number 2 per ready. వెల్కమ్ టు తుని. 1:48 రావాల్సింది 3 గంటలకు వచ్చింది. అంటే 1:12 లేట్లో మనం తుని రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి. అనౌన్స్మెంట్ అయితే సాగు కొడుతున్నాడు, అసలు చెప్పనెత్తలేదు నేను. తుని స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయింది. మనకి లూప్ లైన్లో గూడ్స్ ట్రైన్ ఆగింది. ఇటు పక్క చూపిందాం అనుకుని వచ్చాను, దెబ్బేసింది. వెల్కమ్ టు అనకాపల్లి. టైం చూసారా, 3:50 అవుతుంది. 1:08 ఆలస్యంగా మన ట్రైన్ అయితే నడుస్తుంది. అనకాపల్లిలో పనులు అయితే గట్టిగానే జరుగుతున్నాయి. దువ్వాడ స్టేషన్ దగ్గరలో నేనైతే టీ తీసుకున్నా, 10 రూపీస్. మూడు గంటల 40 నిమిషాలకు రావాల్సింది 4:40 విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. గంట ఆలస్యంగా అయితే చేరుకున్నాం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి. ఈ స్టేషన్లో ఒక లోకో రివర్సల్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రైన్కి 2 చోట్ల లోకో రివర్సల్ జరుగుతుంది. ఒకటి విజయవాడ జంక్షన్లో, మరొకటి విశాఖపట్నం జంక్షన్లో. ఈ 2 చోట్ల అయితే లోకో రివర్సల్ జరుగుతుంది. విశాఖపట్నం నుంచి రైట్ టైం వచ్చేసి సాయంత్రం 4 గంటలకు బయలుదేరాలి, కానీ గంట ఆలస్యం సేమ్ అదే 5 గంటలకు చూపిస్తున్నాడు 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి.
సో మన ట్రైన్ మాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వచ్చి 130 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. అంటే ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి ఆ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. ట్రైన్కి ఏంటంటే మాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ 130 కిలోమీటర్లు ఉన్నాను. మనకి స్టాపులు, సిగ్నల్స్ ఇవన్నీ కలుపుకొని గంటకి 48 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది దీని యావరేజ్ స్పీడ్. ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో సమత ఎక్స్ప్రెస్ ఉంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో మన కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మామూలుగా మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు డే టైంలో రావాలంటే మిగతా ట్రైన్స్ కన్నా ఈ ట్రైన్ అయితే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా సరే జనరల్ టికెట్ మీద ఎంత కొంత ఫైన్ రాయించుకొని ఈ ట్రైన్లో అయితే ఫ్రీగా రావచ్చు. అంటే అంత రష్ లేకుండా కొద్దిగా నార్మల్గా ఉంటుంది. చాలా వరకు బెటర్ ఇది. విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ ఆగేది విజయనగరంలో. ఏంటి మా ట్రైన్ జనరేటర్ పోగి చూడండి, పొగలుగా ఎక్కేస్తుంది. చూసారా తెగ పొగలుగా ఎక్కేస్తుంది. రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. మనకి ఇక్కడ స్టాప్ లేదు. ఇది వచ్చేసి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి మనకి విశాఖపట్నం వెళ్ళకుండా బైపాస్ లైన్ అయితే ఉంటుందన్నమాట, వయా దువ్వాడ వైపు. గోస్తాని నది. మన విద్యానగరం విజయనగరం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది మన ట్రైను. కరెక్ట్గా 55 నిమిషాలు ఆలస్యంగా మనం విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. సో మొత్తానికి మనకి నిడదోలు నుంచి విజయనగరానికి దాదాపుగా 6 గంటల సమయం అయితే పట్టింది. మొత్తం 284 కిలోమీటర్లకి. విజయనగరం స్టేషన్లో అయితే నేను దిగేశాను. నా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. మనకి డే టైంలో విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ రావాలంటే విజయవాడ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. రిజర్వేషన్ దొరకకపోయినా సరే ఏ రకంగా అడ్జస్ట్ చేసుకుని రావచ్చు. మన కోనార్క్ ఎక్స్ప్రెస్కి అయితే ఒక బాయ్ చెప్పేద్దాం. విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ 4 నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనమైతే ఇక్కడ దిగేసాం. మన విజయనగరం జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది. టైం వచ్చి 6 గంటల 6 నిమిషాలు అవుతుంది. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తానో, ఈ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.